ఫ్రీ బస్సులో వెళ్ళే ఆడవాళ్ళకి మాత్రం ఈరోజు ఒక మంచి ఐడియా ఇస్తున్నాను. నాలా మీరు చాలా పొదుపు చేయగలుగుతారు. నేను చెప్పిన విధంగా చేశారంటే, నేను అనుకోకుండా ఇన్ని డబ్బులు పొదుపు చేయగలిగానంటే, నాకు ఒక రోజు వచ్చిన ఆలోచన ఈరోజు నన్ను ఇలాగా ఇన్ని డబ్బులు చూసేలా చేసింది. అది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు వన్ బై వన్ వివరించి చెప్తాను. డబ్బులు ఎప్పుడైనా పొదుపు చేసే ముందు రెడ్ కలర్ క్లాత్ పెట్టి బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి పొదుపు చేయండి. కనుదిష్టి ఏమీ తగలకుండా మనం పొదుపు చేసే డబ్బులు ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. ఒకరోజు నేను ఫ్రీ బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. డైలీ మనం ఫ్రీ బస్సులోనే కదా జర్నీ చేస్తున్నాము. ఒకప్పుడు అంటే మనీ ఇచ్చి ట్రావెల్ చేసేవాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఫ్రీ బస్సు స్టార్ట్ చేసిన కాడి నుంచి బస్సులోనే ప్రయాణం చేస్తున్నాము. ఆ మనీనే మనం 1 ఇయర్ వరకు దాస్తే ఎంత అవుతుంది, ఎంత పొదుపు చేయగలుగుతామన్న ఒక ఆలోచన వచ్చింది. నాలాగా చాలామంది నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను కానీ కొంతమంది కూరగాయలు అమ్మడానికి వెళ్తారు, కొంతమంది కాలేజ్కి వెళ్తారు, కొంతమంది పార్టీకి ఫంక్షన్స్కి అలా తిరుగుతారు. చాలామంది పల్లెటూరులో ఉన్నవాళ్ళు షాపింగ్ అని చెప్పి ట్రావెల్ ఎక్కువ చేస్తారు. ఈ విధంగాన ఇప్పుడు ఫ్రీ బస్ చాలామంది యూజ్ చేసుకుంటున్నారండి. అందు గురించి అంటున్నాను, ఫ్రీ బస్సులో వెళ్ళిన ప్రతి ఆడవాళ్ళు కూడా నేను చేసిన విధంగా చెయ్యండి. చాలా డబ్బు పొదుపు చేస్తారు. నేను డైలీ ట్రావెలింగ్ చేస్తాను కాబట్టి నాకు డైలీ ఛార్జ్ ఎంత పడుతుందో, ఒకవేళ నా దగ్గర అమౌంట్ లేకపోతే కనుక నేను ఒక బుక్ మీద రాసుకొని అది ఎంత అయితే అయిందో శాలరీలో నుంచి అంత నేను ఈ రోజు నుంచి నేను ఆ రోజు వరకు ట్రావెల్ చేశాను కదా, దానికి అమౌంట్ ఇంత అయిందని చెప్పి శాలరీ వచ్చిన వెంటనే నేను ఏదైతే పొదుపు చేసే దాంట్లో వేస్తానండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వర్క్ చేసిన వాళ్ళైనా, హౌస్ వైఫ్ అయినా, బిజినెస్ మ్యాన్స్ అయినా ప్రతి ఒక్కరికి ఎంత కష్టపడ్డా పొదుపు అన్నది మాత్రం చాలా ఐఎంపీ అండి. మనము కష్టపడ్డ ప్రతి ఒక్క రూపాయి ఎంత ఖర్చు చేస్తామో పొదుపు చేయడానికి కూడా ఒక్క రూపాయి అయినా పొదుపు చేశామంటే మన జీవితంలోని ఏదో ఒక దానికి ఏదో ఒక సందర్భంలోని మన అవసరాలకు ఉపయోగపడుతుందండి. అప్పు చేసి డబ్బులు మనం తీసుకొస్తే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, మాట పడాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఏదో విధంగా ఏదో రూపంలో చిన్నదైనా పెద్దదైనా పొదుపు చేస్తూ ఉండండి. ఒక్క రూపాయి నుంచి చేయండి. మన స్తోమతకి తగ్గట్టుగాను ఒకళ్ళ దగ్గర ₹1 ఉంటే ఇంకొకళ్ళ దగ్గర ₹10 ఉంటుంది, ఇంకొకళ్ళ దగ్గర ₹100 సంపాదించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి రూపాయి నుంచి స్టార్ట్ చేయండి. లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు 100 నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా బాగా ఉన్నవాళ్ళు 500 నుంచి స్టార్ట్ చేయండి. ఈ రోజుల్లో మనిషికి డబ్బుకి ఉన్న విలువ మనిషికి ఉండట్లేదు. మన దగ్గర డబ్బులు ఉంటే మనకి విలువ ఇస్తున్నారు. మన దగ్గర డబ్బులు లేకపోతే బంధువులు అవని, ఎవరైనా స్నేహితులు అవ్వని ఎవ్వరు కూడా వాల్యూ ఉండట్లేదని. డబ్బు ఉంటే ఏ విధంగా రెస్పెక్ట్ వస్తుంది. ఈ రోజుల్లో డబ్బు సంపాదించి చూడండి, అప్పుడు వస్తారు బంధువులు. ఎలాగంటే చెరువు నిండిన కప్పల్లాగా మన చుట్టూ తిరుగుతారు. మనము అప్పటి వరకు కూడా మన ఊసి ఎత్తలేని వాళ్ళు కూడా డబ్బు ఉంటే మన కాళ్ళ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందు గురించే కష్టపడే డబ్బుల్ని పాడు చేయకండి. ప్రతి ఒక్క రూపాయి కూడా పొదుపుగా వాడని నేర్చుకోండి. నేను చెప్పే విధంగా మీరు చెయ్యండి. ఇలాంటి మంచి మంచి టిప్స్తో మీ ముందు ఉంటాను. మీ కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఒక అమ్మాయిని అనుకోండి. ఈరోజు మీకు ఇంతలా చెప్పగలుగుతున్నానంటే ఇవన్నీ పడ్డాను, గెలిచాను, లెగిచాను కాబట్టే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాలాగా ఎంతోమంది బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ఆ బాధని మనలో మనము షేర్ చేసుకుందాం, గెలుద్దాం, గెలిచి నుంచొని అవతల వాళ్ళకి చూపిద్దాం. మనల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళకి మనం డబ్బుతో సైతం సమాధానం చెప్పేలాగా నిలబడదాం. నా మాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు చేసిన పొదుపు 24,000 అయ్యిందండి. ఈ అమౌంట్తో నేను ఒక చిన్న గోల్డ్ బిస్కెట్ లాంటిది కొంటాను. బిస్కెట్లన్నీ ఒక్కసారిగాన 5 lakhs వరకు అయ్యే వరకు ఉంచి తర్వాత ఒక వస్తువు కొనడానికి ప్రయత్నిస్తాను. నాలాగా ఈ విషయమనే కాదు, ఏదో విధంగానైనా మీకు ఉన్న దాంట్లో కొంచెం కొంచెంగా పొదుపు చేయడం మొదలుపెట్టండి.
ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదండి. చాలా కష్టంగా బతకాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తు పెట్టుకొని మొదలు పెట్టండి కష్టపడే డబ్బులతో.